భానుడు భగ్గుమంటున్నాడు. సెగలు కక్కుతున్న ఎండలతో జనం విలవిలలాడుతుంటే మరోవైపు మన వాహనాలు కూడా నిప్పుల కుంపట్లుగా మారుతున్నాయి. అకస్మాత్తుగా కార్లు తగలబడటం, టైర్లు పేలిపోవడం వంటి వార్తలు మనం రోజు వింటున్నాం. వేసవిలో మీ కారు లేదా బైక్ విషయంలో మీరు చేసే చిన్న పొరపాటు భారీ ప్రమాదానికి దారితీయవచ్చు. అసలు పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేస్తే ఏమవుతుంది? కారులో శానిటైజర్ ఉంచితే ప్రమాదమా? ఈ వేసవిలో మీ వాహనాన్ని సేఫ్గా ఉంచుకోవడానికి మీరు పాటించాల్సిన సూత్రాలేంటో నేటి మన ప్రత్యేక కథనంలో చూద్దాం. దేశవ్యాప్తంగా ఎండలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ వేడి కేవలం మనుషులకే కాదు, యంత్రాలకు కూడా శత్రువే. వేసవిలో వాహనాల్లోని రబ్బర్ భాగాలు, ఆయిల్స్ మరియు ఎలక్ట్రికల్ వైరింగ్ త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రయాణంలో మీ వాహనం మొరాయించడమే కాకుండా ప్రాణాపాయం కలిగించే అగ్ని ప్రమాదాలకు కూడా కారణం కావచ్చు. సాధారణంగా వాహనదారులు చేసే పెద్ద తప్పు పెట్రోల్ ట్యాంకును ఫుల్ చేయించడం. వేసవిలో పెట్రోల్ వ్యాకోచిస్తుంది. ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంటే లోపల గాలి ఆడేందుకు చోటు ఉండదు. దీనివల్ల ప్రెషర్ పెరిగి ట్యాంక్ లీక్ అవ్వడం లేదా పేలడం జరగవచ్చు. అందుకే ఎప్పుడూ ట్యాంక్లో కొంత ఖాళీ ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బాటిళ్లలో పెట్రోల్ నిల్వ చేయడం అత్యంత ప్రమాదకరం. మనం తెలియక కారులో వదిలేసి కొన్ని వస్తువులు బాంబుల్లా మారుతాయి. ఎండలో పార్క్ చేసిన కారు లోపల ఉష్ణోగ్రత బయటి కంటే 10 నుంచి 20 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. శానిటైజర్లో ఉండే ఆల్కహాల్, పర్ఫ్యూమ్స్లోని గ్యాస్ అధిక వేడికి పేలిపోయే అవకాశం ఉంది. అలాగే వాటర్ బాటిళ్లను కూడా ఎండలో వదిలేకండి. అవి లెన్స్లా పనిచేసి సీట్లకు నిప్పు అంటుకునేలా చేస్తాయి. ఇక టైర్ల విషయానికి వస్తే వేసవిలో టైర్లు రోడ్డు మీద వేడికి త్వరగా అరిగిపోతాయి. గాలి ఎక్కువగా ఉంటే పేలే ప్రమాదం ఉంది. తక్కువగా ఉంటే రాపిడి పెరిగి వేడెక్కుతాయి. అందుకే నైట్రోజన్ గాలిని వాడటం ఉత్తమం. ఇంజిన్ చల్లబడాలంటే కూలెంట్ ప్రాణం. రేడియేటర్లో కూలెంట్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ప్రయాణం మధ్యలో కారు ఆగితే వెంటనే ఇంజన్పై నీళ్లు పోయకూడదు. అది ఇంజన్ బ్లాక్ పగుళ్లకు దారితీస్తుంది. మీ వాహనం మీకు కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది మీ భద్రతకు చిహ్నం. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రయాణం సుఖమయం కావడమే కాకుండా మీ వాహనం లైఫ్ కూడా పెరుగుతుంది. ఎండలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు వాహనాలను నీడలోనే పార్క్ చేయండి. సుదూర ప్రయాణాల్లో వాహనాలకు కూడా కాస్త విశ్రాంతినివ్వండి.